గుంటూరు పల్నాడు జిల్లాలో తునికలు కొలతల్లో అక్రమాలకు పాల్పడుతున్న వ్యాపారులపై లీగల్ మెట్రాలజీ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గత 3 నెలలుగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అక్రమాలను గుర్తిస్తున్నామని డిప్యూటీ కంట్రోలర్ బివి హరిప్రసాద్ తెలిపారు. వినియోగదారులు మోసపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బంగారం కొనుగోలులో పాటించవలసిన నిబంధనలను వెల్లడించారు. బంగారు కొనుగోలు చేసే వినియోగదారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హరిప్రసాద్ అన్నారు. ఆభరణాల్లోని బంగారం బరువు, రాళ్ల బరువు విడివిడిగా తూకం వేయించుకోవాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న తాజా నిబంధనల ప్రకారం రెండింటిని కలిపి తూకం వేయకూడదని స్పష్టం చేశారు. వినియోగదారులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండి తునికలు కొలతల విషయంలో ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని అంటున్న హరిప్రసాద్తో మా ప్రతినిధి కోటేశ్వరరావు ఫేస్ టు ఫేస్. లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ బివి హరిప్రసాద్ గారితో ఉన్నాము గుంటూరు. ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే కొన్ని ఆకస్మిక దాడులు కూడా నిర్వహించడం జరిగింది. సామాన్యులకి అందుబాటులో ఉండే తూనికల కొలత శాఖ నుంచి డిప్యూటీ కంట్రోలర్ గారు ఆ కాటాలు పునఃపరిశీలన చేసి ఎక్కడికక్కడ తగు చర్యలు తీసుకోవటం, నిబంధనలను అతిక్రమించిన వారి మీద కొంత క్రమశిక్షణ రాహిత్యంగా ఉన్న వారిని కంట్రోల్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి కాటాలైతేనేమి సరిచేయటం జరిగింది. దీని మీద బివి హరిప్రసాద్ గారు డిప్యూటీ కంట్రోలర్ గుంటూరు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ సార్ చెప్పండి సార్, ఈ మధ్య కాలంలో మీరు చేసిన ఆకస్మిక దాడులు, దాటికి సంబంధించిన వివరాలు. మనకి సంవత్సరం మొత్తం మీద కూడా మనం రెగ్యులర్ గా ఇన్స్పెక్షన్స్ చేస్తూనే ఉంటామండి. మనకి మొత్తం 6 ఆఫీసులు ఉన్నాయి. నా పరిధిలో 2 జిల్లాలు, గుంటూరు మరియు పల్నాడు. ఈ 2 ఏరియాల్లో కూడా మేము రెగ్యులర్ గా ఇన్స్పెక్షన్స్ జరుగుతూనే. ఈ మధ్య కాలంలో మనకి గుంటూరు, తెనాలి ఏరియాల్లో మనము చికెన్, మటన్, ఫిష్, వెజిటేబుల్ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసేసి కేసులు నమోదు చేయడం జరిగింది. ఎలక్ట్రానిక్ ఆటాల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే, కిలోకి 100 గ్రాముల నుంచి 150 గ్రాముల వరకు తక్కువ మనకి వచ్చేటట్టు దాంట్లో మ్యానిపులేషన్, దాంట్లో సెట్టింగ్ అనేది చేస్తున్నారు. అదేంటి అని అంటే, లీటర్ 3 అనేది ఒకటి దాంట్లో పెట్టేసేసి వాళ్ళు కావాల్సి వచ్చినప్పుడు కరెక్ట్గా ఇవ్వచ్చు, కావాల్సి వచ్చినప్పుడు తక్కువగా ఇవ్వచ్చు. ఒక బటన్ మాత్రమే ప్రెస్ చేస్తారు. అటువంటివి ఈ మధ్యన కేసులు నమోదు చేయడం జరిగింది. ఒక 20-30 కాటాల వరకు సీజ్ చేయడం కూడా జరిగింది. సత్తెనపల్లి, నర్సరావుపేట ఏరియాల్లో మేము ఈ మధ్యన తనిఖీల్లో భాగంగా ఏంటి అని అంటే, బియ్యం బస్తాలు 25 కిలోలు, 26 కిలోలు అని చెప్పి 24 కిలోలు మాత్రమే ఉంటున్నాయి. దాంట్లో 1-2 కిలోలు తక్కువగా ఉన్న వాటి మీద కూడా మేము కేసులు నమోదు చేయటం జరిగింది. అంటే 25 కేజీలు, 24 కేజీలు అని చెప్పి దాన్ని రాస్తారు, కానీ తక్కువగా అమ్ముతారు. సరే, ఈ మధ్య కాలంలో చూసుకుంటే మరి కొంచెం బియ్యం రేట్లు కానీ, దీపారాధన, వంట నూనె కానీ రేట్లు పెరిగినాయి. వాటికి సంబంధించి కూడా కొన్ని దాడులు చేయడం జరిగింది. దాని గురించి చెప్పండి. ఈ మధ్యన సెంట్రల్ గవర్నమెంట్ ఆల్ ఓవర్ ఇండియాలో స్టాండర్డ్ ప్యాకులు మాత్రమే నూనె వ్యాపారాలు చేయాలి అనే నిబంధన తీసుకొచ్చింది. దానివల్ల ఏంటి అని అంటే, ఇంతకుముందు వాళ్ళు 200, 250, 220 గ్రాములు, లేకపోతే 800, 900 గ్రాములు, ఇలా వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా ఉంటే ఆ విధంగా వాళ్ళు ప్యాకింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కొత్త రూల్స్ తీసుకొస్తాం వల్ల లీటరు, లేకపోతే 500 ml, 200 ml ఇలా స్టాండర్డ్ ప్యాకుల సైజుల్లో మాత్రమే వాళ్ళు ప్యాకింగ్ చేసి, దీనివల్ల ఏంటి అని అంటే, ప్రైస్ కంపారిజన్కి కానీ మన కొద్దిగా అవగాహనతో మనము కొనుగోలు చేయగలం. సో అదేవిధంగా ఫోన్ని మనము ఒక స్టాండర్డ్ వెయిట్ కూడా ఉపయోగించుకోవచ్చు. ఏమాత్రం అనుమానం ఉన్నా కానీ మన దగ్గర ఫోన్ వెయిట్ అనేది మనకి సుమారుగా తెలుస్తుంది కాబట్టి 220, 230 గ్రాములు సుమారుగా ఉండిద్ది. మనం దాన్ని గూగుల్ సెర్చ్ చేసినా కానీ మన ఫోన్ వెయిట్ అనేది వచ్చింది. ఆ ఫోన్ వెయిట్ని మనం వెళ్ళి ఎలక్ట్రానిక్ కాటా మీద పెట్టామనుకోండి, అది 220 గ్రాములది 220 చూపిస్తే ఆ కాటా కరెక్ట్ ఉన్నట్టే లెక్క. 250 చూపిస్తే అది కిలోకి 100 గ్రాములు అతను తక్కువ నమోదు చేసిన. ఇది మెయిన్గా ఫిష్, చికెన్, మటన్ దగ్గర మీరు వెళ్ళి మీ ఫోన్ ఒకటి దాని మీద పెట్టేస్తే సరిపోతుంది. సో అటువంటి అవగాహన మనం పెంచుకోవటం వల్ల కూడా మనము డిపార్ట్మెంట్ ఎంత చేస్తున్నప్పటికీ మనకున్న స్ట్రెంగ్త్ 6, 2 జిల్లాల్లో కాబట్టి మన అవగాహన అనేది కూడా మనని చాలా వరకు మనం కాపాడుకోవచ్చు. టోల్ ఫ్రీ నెంబరు ఏమైనా ఉందా సార్ ఫిర్యాదుదారుడు చేయాలంటే? మనకి కన్జ్యూమర్స్ కి సంబంధించి ప్రతి దీనికి కూడా 1915 అనేది నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ నెంబరు. సో ఆ నంబర్కి
ఫోన్ చేసినట్టయితే 1915కి ఫోన్ చేసినట్టయితే మనకి ఎటువంటి కన్జ్యూమర్ కంప్లైంట్ అయినా కానీ వాళ్ళు నమోదు చేసి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన కంప్లైంట్ అయితే ఆ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇది లీగల్ డిప్యూటీ కంట్రోలర్ బివి హరిప్రసాద్ గారు చెప్పటం. వ్యాపారస్తులు జాగ్రత్తగా తూనికలు కొలతలకు సంబంధించి ఎటువంటి చర్యలు పాల్పడవద్దు, సరైన కాటాలను వాడాలని చెప్పి చూస్తున్నారు. అలాగే ప్రజలకు కూడా వారు తీసుకునేటప్పుడు ఒక కాటా మొత్తం చూసుకొని దానికి సంబంధించినటువంటి ఉందా లేదా అనేది ఒక తేడా ఉంటే కనుక వారికి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్పడం జరిగింది. 1915 ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే తక్షణమే వాళ్ళు చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నారు.